హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కొన్నిరెడ్డి. ప్రెజెంట్ కుబేరా మూవీ మీద రోజు రోజుకి ఇష్యూస్ అనేవి పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తగ్గట్లేదు. సో కలెక్షన్స్ విషయంలో కూడా అంటే కుబేరా మూవీని తెలుగు వాళ్ళు పెద్ద హిట్ చేశారు, కానీ తమిళ్లో హిట్ అవ్వలేదు, అంటే కలెక్షన్స్ కూడా రావట్లేదు సరిగ్గా అని చెప్పేసి. సో అసలు ఏంటి, ఎందుకు ఈ తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ మీద మధ్య ఇంత దూరం పెరిగింది, అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కుబేరా మూవీ అంటే తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది, కానీ తమిళ్లో ధనుష్ తమిళియన్, సో తమిళ్లో మాత్రం ఎలాంటి కలెక్షన్స్ రాబట్టలేదు, అంత హిట్ టాక్ తెచ్చుకోలేదు అని చెప్పేసి ఒక వార్త నడుస్తుంది. ఏమంటారు మీరు? యాక్చువల్గా ఒక మనిషిగా ఎదుటి వాళ్ళు విజయం సాధించారు అనుకోండి, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు, అందులో కీ పాయింట్స్ ఏంటి, అవి కూడా మనం తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే మనం కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది పాజిటివ్ ధోరణితో ఉండే వ్యక్తులు ఆలోచించే తరహా విధానం అది. అయితే దురదృష్టవశాత్తు మన తమిళ సోదరులు అట్లా ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ధనుష్ తమిళ వ్యక్తే కదా, ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్మల తీశాడు, నిర్మాతలు కూడా తెలుగు వాళ్ళేనండి. కుబేరా కరెక్ట్ గా ఈ రోజు జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే 10 నిమిషాల ముందు 100 కోట్ల క్లబ్ లో చేరింది. 100 కోట్లు అఫిషియల్ గా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేస్తారు. చిత్రం ఏంటంటే 100 కోట్లు వచ్చినా కూడా తమిళం నుంచి 15 కోట్ల లోపే ఉండేది కలెక్షన్స్. 15 కోట్ల లోపే అంటే హైయెస్ట్ కలెక్షన్స్ తెలుగు, అంటే ఓవర్సీస్, తర్వాత కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, వీటి నుంచే వచ్చినాయి కలెక్షన్స్. అంటే అక్కడ వాళ్ళు చూడండి, తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్మల ధనుష్ ని డైరెక్ట్ చేశాడు కాబట్టి సినిమాకి కలగానే చూడాలి. అలా చూడకుండా ప్రాంతీయత అనేది వాళ్ళ మనస్సులోనే ఉంచుకొని, అంటే అప్పుడు ఏమవుతుందంటే మనసు ఒక ఇరుకు స్వభావం ఉన్న వ్యక్తిలా కనపడుతుంది. ఆ ఇరుకు స్వభావం అనేది మనిషి మనసులో ఉండకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళే అది అట్లా పెట్టుకొని చివరికి ధనుష్ మీద ఉన్న అభిమానాన్ని కూడా చంపుకొని థియేటర్కి వెళ్లకుండా కూర్చున్నారు. ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా చెప్పేది ఏంటంటే సినిమా అనేది కళ, దాని హద్దులు ఉండవు అని చెప్పేసి, ఎటువంటి భాషా భేదాలు కానీ ఏమీ ఉండవు అని చెప్పేసి. కానీ ఒక్క తమిళ సోదరులకు మాత్రమే అక్కడ భాషా భేదాలు అనేవి కనపడుతున్నాయి. అట్లా ఎందుకు కనపడుతున్నాయో మరి వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందులా దీనికి ముందు కూడా తమిళంలో ఒక సినిమా చేశాడండి ధనుష్, రాయన్. అది తీసింది సన్ పిక్చర్స్, సన్ మూవీస్ తీశారు. ఫస్ట్ టైం ధనుష్ 160 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టాడు ఆ సినిమాతో. తనకి ఫస్ట్ టైం అది 160 కోట్లు. అందుట్లో తమిళం నుంచి వాటా 75 నుంచి 80 కోట్లు ఉండేయండి. మొదటి వారంలోనే 45 కోట్లు పైనే వచ్చినాయి. తర్వాత ఏదన్నా కానీ తన కెరీర్లో మొట్టమొదటిసారిగా 160 కోట్లు మంచి, ఎందుకంటే ఆ సినిమాకి డైరెక్టర్ కూడా అతనే రాబట్టాడు. మంచి రికార్డ్స్, మంచి కలెక్షన్స్ వచ్చి. దానికి ముందు సార్ సినిమా తీశారు కదా మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి, దాన్ని తమిళంలో వాతి అనే పేరుతో రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే అది కూడా మంచి సినిమా హిట్ అయింది, కానీ తమిళంలో కలెక్షన్స్ రాలా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కుబేరాకు కూడా తమిళనాడులో ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్ 4,50,00,000 అండి. 5వ రోజు వచ్చిన కలెక్షన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు, ఏది అటువంటి స్టార్ హీరోకి 50 లక్షలు వచ్చినాయి. అంటే సినిమా బాగాలేదా అంటే సినిమా బాగుంది, చాలా బాగుంది. అవును, అందులో ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే. రన్ టైం మీద కొంచెం విమర్శ వచ్చినా దానికి క్లారిటీ ఇచ్చాడు శేఖర్ కమ్మల, కాబట్టి దానికి ఇబ్బంది లేదు. అంటే కావాలనే వాళ్ళు థియేటర్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే తెలుగు డైరెక్టర్ తీశాడు కాబట్టి. అంటే వాళ్ళు ఏంటంటే మన తెలుగు నుంచి బాహుబలి, త్రిబుల్6, పుష్ప ఇలాంటి సినిమాలన్నీ వచ్చినాయండి. తర్వాత నేషనల్ దాటి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అటువంటి అంటే తమిళం నుంచి కనీసం 1000 కోట్లు సాధించే సినిమా లేదు. అది ఎట్లయినా సరే మనం తీయాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు, కానీ ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమవుతున్నారు. మొన్న పొన్నియిన్ సెల్వంతో కూడా ఏదో రికార్డు సాధిస్తామని అనుకున్నారు, కుదరలేదు. తర్వాత సూర్య సినిమాతో కూడా సాధిస్తామని అనుకున్నారండి, అదేం దారుణంగా డిజాస్టర్ అయింది. తర్వాత మణిరత్నం కమల్ హాసన్ సినిమా వచ్చిందా తగ్ లైఫ్, అదైతే అది మరీ దారుణం అండి. అది రిలీజ్ చేసిన థియేటర్లో కరెంట్ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులకు కూడా డబ్బులు రాలేదు. ఇప్పుడు లోపం ఎవరి దగ్గర ఉంటుంది అంటే తీసే డైరెక్టర్ దగ్గరే లోపం ఉంటుందిగా, ఎంచుకునే కదా విధానము అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ చూసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారమే నిరంతరం ఆలోచిస్తా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి 1-4 సార్లు రీటేకులు చేసుకుంటా ఎట్లయినా సరే ఒక మంచి హిట్ ఇవ్వాలని చెప్పేసి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలో హిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అది చూసి వాళ్ళు అసూయపడాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు అట్లా అనుకుంటే మన తెలుగు హీరోలు చాలా మంది తమిళ డైరెక్టర్ తో చేశారు, మన వాళ్ళు ఎప్పుడు అట్లా అనుకోలేదుగా. బ్రహ్మాండ
బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఇచ్చారు. అవును గతంలో చూసుకుంటేనే మరి నాగార్జున మణిరత్నంతో గీతాంజలి చేశారు కదండి. అవును అతను ఆ రోజు మన తెలుగు వాళ్ళు అట్లా అనుకుంటే అసలు వాళ్ళ నాగార్జున కెరీర్లో కానీ మణిరత్నం కెరీర్లో కానీ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అది. అవును గీతాంజలి అనేది అంటే యాక్చువల్గా అట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి. అయితే వీళ్ళు ఎందుకు అలాంటి స్వభావంతో వ్యవహరిస్తున్నారు అంటే కేవలం ఇదే కారణం అండి. ఏంటంటే మన తెలుగు భాష నుంచి వచ్చిన సినిమాలు ఒక రకంగా ఎప్పుడైతే బాలీవుడ్ టాలీవుడ్ని చిన్న చూపు చూసిందో ఇప్పుడు టాలీవుడ్డే ఇండియా సినిమాని శాసిస్తుంది. భారతదేశ సినీ పరిశ్రమ మొత్తం కూడా టాలీవుడ్ శాసిస్తుంది. ఇక్కడ ఈ హీరోలు నటించిన సినిమాలు అక్కడ హిట్ అవుతున్నాయి. దానికి ఎగ్జాంపుల్స్ మీకు యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ కూడా. దాంతోనే మన అక్కడ ఉన్న సింగిల్ థియేటర్స్ కూడా బతకాలి అంటే తెలుగు హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయితేనే బతుకుతాయి అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. తర్వాత మీకు లాస్ట్ ఇయర్ చిన్న మీటింగ్ జరిగిందండి. ఎవరు ఈ కంట్రీ వైడ్ గా ఉన్న మల్టీప్లెక్స్లు ఉంటాయి కదా, ఆ మల్టీప్లెక్స్ యాజమాన్యం మొత్తం మీటింగ్ పెట్టుకుంది. మేము ఈ రోజు బతుకుతున్నాము, ఈ రోజు మల్టీప్లెక్స్ లో కాస్త కూస్తో టికెట్లు తిరిగి కలకల్లాడుతున్నాయి అంటే దానికి కారణం ప్రభాస్ అండి అన్నారు. ప్రభాస్ నటించిన సినిమాలకి ఆ ప్రేక్షకులు అంత బాగా వస్తున్నారు, దానివల్ల మేము కొంచెం ఉండగలుగుతున్నాము, దానికి మేము సరిపోతున్నాయి, ప్రభాస్ కూడా లేకపోతే చాలా కష్టంగా ఉండేది అని అన్నారు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవన్నీ వినేసరికి వాళ్ళలో ఒక అసూయ ఇట్లాంటివన్నీ పెరిగిపోయినాయి. అంటే మనుషులు ఏమైతే ఉండకూడదో అట్లాంటివి వాళ్ళు పెరుగుతున్నాయి. అది సరైనది కాదండి. వాళ్ళు కూడా ఎప్పుడైతే అంటే ఫస్ట్లో నేను చెప్పాను చూసారా, అంటే ఎదుటివారు విజయం సాధించడానికి అవసరమైన లక్షణాలు ఏమున్నాయి వాటిని తీసుకొని మనం కూడా విజయం సాధించడానికి మనల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకొని ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా వాళ్ళు తీస్తున్నారు వాడుతున్నాయి అని చెప్పేసి ఒక స్వార్థం పెంచుకొని లేదంటే వాళ్ళ మీద కోపం అసూయ ఇట్లాంటివన్నీ పెంచుకొని వెళ్తే దానివల్ల ఏమవుతుందంటే నష్టపోయేది వాళ్ళే కానీ మనం కాదుగా. చివరికి వాళ్ళు ఆశించినట్లుగా కనీసం ఎప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక 1000 కోట్ల సినిమా వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే నిన్న మన తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మధురై వెళ్ళారు. అది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అందరితో కలిసి మహానాడు అని మురుగన్ మహానాడు అని జరిగింది. ఆయన చెప్పారు, ఇంతమంది తమిళ సోదరులు వచ్చారు, నేను ఇక్కడే పెరిగాను, ఇటువంటి సోదరుల మధ్య నేను మాట్లాడుతూ నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి కూడా చెప్పాడు. ఇది నిష్కల్మషంగా చెప్పాడు పవన్ కళ్యాణ్, మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా. కానీ అట్లా మీరు ఎందుకు ఉండరు, అట్లా ఎందుకు ఉండట్లేదని చెప్పేసి నేను అడుగుతున్నానండి. అంటే ఆ భావజాలాన్ని ఆ ఆలోచన అవన్నీ మార్చుకొని విజయం కోసం పరిశ్రమిస్తే వీళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో సక్సెస్ అవుతారు. అంతేగాని కళకి భాషా భేదాలు లేవు. అటువంటి వాటిని మీరు విస్మరించండి. ఏదైనా ఒకటే, ఎవరైనా ఒకటే. సినిమాని సినిమాగా మాత్రమే చూడాలని చెప్పేసి నేను తమిళ సినీ వర్గాలకైనా తమిళ సినీ ప్రేక్షకులకైనా కోరుతున్నాను. అంటే సార్ అప్పట్లో మన ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఉన్న సమయంలో మద్రాస్ నుండి తెలుగు ఇండస్ట్రీని విడిపోవాలని చెప్పేసి మద్రాస్ వాళ్ళు చెప్పారు తమిళియన్స్. వచ్చిన తర్వాత ఈరోజు తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చాటి చెప్పుకుంది అని చెప్పేసి అంటారు. అయితే దీన్ని తమిళియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉండవు. తెలుగు డైరెక్టర్స్ అయితే సినిమాలు ఆడినవ్వకుండా వాళ్ళని కిల్ చేస్తూ ఉంటారు. సినిమానే ఎంత మంచి సినిమా అయినా సరే కిల్ చేస్తారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. నిజంగా ఇది అసూయ ఇలాంటి వాటి వల్లే జరుగుతుందా? అంటే ఒకటి చెప్తానండి, రాజమౌళి యమదొంగ సినిమా తీశాడు కదా, యమదొంగ సినిమా అయిపోయిన తర్వాత తను ప్రత్యేకంగా ఆలోచించుకున్నాడు, ఎప్పుడు మనం ఎట్లానే ఉండకూడదు, ఇంకా ఎప్పుడు అంటే ఒక 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకూడదు, మనం టార్గెట్ రీచ్ పెద్దది ఉండాలి, దాన్ని చేరుకుంటూ వెళ్ళాలి. ఆ టైంకి అని చెప్పేసి తను ఏం చేశాడంటే వీళ్ళని అడిగాడు, రాఘవేంద్రరావు అల్లుడండి శోభు యార్లగడ్డ, వాళ్ళని అడిగారు, ఎట్లా నేను ఒక కథ అనుకున్నాను, దీనికి బడ్జెట్ 200 నుంచి 250 కోట్లు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పెడదాం అన్నారు. దాంతో బాహుబలి వచ్చింది. అట్లా పెడతానికి ముందుకు వచ్చారు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చారు. రాజమౌళి తీశాడు ధైర్యంగా. సినిమా ఎంత అఖండ విజయం సాధించిందో మనకు తెలిసిందే. చివరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా సార్లు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపేశాడని చెప్పేసి చాలా సభల్లో ప్రశ్నించారు. అంతగా ప్రభావం చూపింది అది. అట్లా అంటే ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచన పరిధి పెంచుకోవాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే ఒక టార్గెట్ అనేది ఒకేసారి పెద్దది పెట్టుకోకూడదండి, చిన్నది పెట్టుకోవాలి, అది రీచ్ అవ్వాలి, తర్వాత మళ్ళీ ఇంకొంచెం పెంచుకోవాలి. అట్లా తమిళ వాళ్ళు కూడా కనీసం ఫస్ట్ సరే 1000 కోట్లు వద్దు, 500 కోట్ల టార్గెట్ సినిమా ఒకటి పెట్టుకోండి, దాన్ని రీచ్ అవడానికి ట్రై చేయండి, తర్వాత 600 పెట్టుకోండి. అట్లా రండి మీరు కూడా. ఆ క్రమంలో మీరేం చేయాలి, ఎదుటి వారిని చూసి అసూయపడకూడదు. మెయిన్ అదొక్కటే దృష్టిలో ఉంచుకొని తెలుగు సినీ ఇండస్ట్రీ ఎలా ఫాలో అవుతుంది, లేకపోతే ప్రశాంత్ నీళ్ళు కన్నడ నుంచి రిషబ్ పంత్ కానీ ప్రశాంత్ నీళ్ళు కానీ ఎలా తీస్తున్నారు, ఇట్లాంటివన్నీ చూసుకొని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని మార్చుకొని వాళ్ళ మనస్తత్వాలు మార్చుకొని సినిమాలు తీస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళు కూడా భారతదేశంలో ఒక 1000-1500 కోట్లు కలెక్షన్ ఇచ్చిన సినిమాలను తీసేవాళ్ళు అవుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.